మాట్లాడేస్తా నేనే తీసాను ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం ఉంది నాకు ఆరోపణలు వచ్చినాయి నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం ఉంది నాకు ఆరోపణలు వచ్చినాయి నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం ఉంది నాకు ఆరోపణలు వచ్చినాయి నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం ఉంది నాకు ఆరోపణలు వచ్చినాయి నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో